వికీ, నేను నీకు చెప్పాను కదా నా మీటింగ్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేశానని. అవునవును, ఆ మీటింగ్సే. అరే, నేను ఇక్కడ పెద్ద సమస్యలో ఉన్నాను. ఇంటి నుంచి బయటికి రాలేను. చాలా పెద్ద సమస్య. డబ్బు తక్కువగా ఉంటే కష్టపడుతున్నట్టు అనిపిస్తోంది. డబ్బు ఎక్కువగా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో కష్టపడాల్సి వస్తోంది. నాకు ముందే తెలిసింది మా ఇంటికి రైడ్కి వస్తున్నారని. లేదంటే ఏమై ఉండేదో ఏంటో. ఎలాగైనా నేను ఇంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని బయటికి తీసుకువెళ్ళి తీరాలి. ఆ తర్వాత సిటీకి దూరంగా వెళ్ళి ఎక్కడైనా ప్రశాంతంగా ఉండాలి. సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. డబ్బంతా కరెక్ట్గానే ఉంది. అరే, కరెంట్ ఆఫ్ అయిందేంటి? ఈ ఏరియాలో కరెంట్ ఎప్పుడు పోదే. ఎవర్రా నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ఒక రైటరే కదా, నీకే తెలుసు దేనికోసం ఒకరి ప్రాణాలు తీస్తున్నారని. ప్రాణాలు తీయడానికి మూడు కారణాలే: డబ్బు, ప్రేమ, పగ తీర్చుకోవడం. నేను నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఎలాంటి ప్రతీకారం ఇది? నాకు అసలు ఏమీ తెలియదు. నీకు నేను తెలీదు, కానీ అంకుష్ తెలుసు కదా. అంకుష్ ఆనంద్, వాడంటే నాకు ఇష్టం. వాడిని నువ్వు చంపేశావు. నేనిప్పుడు నిన్ను చంపబోతున్నాను. వాడు చనిపోతే నా మీద ప్రతీకారమా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ముందు నన్ను కిందకు దింపు. ఎవరైనా ఉన్నారా? వచ్చి నన్ను కాపాడండి, కాపాడండి. ఎవరైనా వచ్చి కాపాడండి. ఎవరు నిన్ను కాపాడడానికి రారు. అంకుష్ అనంత్ని ఎలా నువ్వు కష్టపెట్టి చంపావో అలాగే నిన్ను కూడా కష్టపెట్టి చంపుతాను. ఏంటిది? కత్తి? నేనే పని చేశాను? ఫోటో తీసే కంగారులో నా వేలు ముద్రలు ఈ కత్తి పైన పడ్డాయే. బయట నుంచి సిఐడి వాళ్ళకి పబ్లిక్ ఫోన్ నుంచి కాల్ చేద్దాం. చాలా క్రూరంగా ఇతన్ని చంపారు. గొంతుని పూర్తిగా చీల్చేశారు. చూస్తేనే అర్థమవుతుంది వీడి మీద ఎంత కోపం ఉందో ఆ హంతకుడికి. అవును, పగ తీర్చుకోవడానికి చేసిన హత్య ఇదే. ఇలా చూడు, ₹1 కూడా వాడు తీయలేదు. ఈ డబ్బును అసలు వాడు ముట్టుకోలేదు. సార్ సార్, ఇక్కడ చూడండి. ఈ కత్తి బెడ్ పక్కన ఉంది సార్. సరే, ఈ కత్తి మీద కొంచెం కూడా రక్తం లేదు. చాలా క్లీన్గా ఉందేంటి? శ్రేయ, స్ప్రే కొట్టి కాస్త చూడు. సార్. సార్, ఇక్కడ చూడండి. ఇందులో ఏం కనిపిస్తుందంటే ఈ కత్తితోనే చంపి ఉంటారు. రంగు మారింది అంటే కత్తిలో రక్తం ఉంది.
హత్య ఈ కత్తితోనే చెయ్యబడింది. సార్, ఒక విషయం అర్థం కాలేదు. హంతకుడు కత్తిని శుభ్రం చేసి ఇక్కడే పెట్టి ఎందుకు వెళ్ళాలి? దీన్ని తీసుకువెళ్ళిపోవచ్చు కదా. ఖచ్చితంగా కత్తిని ఎందుకని ఇక్కడే వదిలి వెళ్ళిపోవాలి? అది కూడా శుభ్రం చేసి. ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక కారణం ఉంది. సార్ హా, సార్ ఈ చోటు మేనేజర్ వచ్చాడు. వచ్చాడా? ఎస్ సార్. సరే సచిన్, బాడీని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించడానికి ఏర్పాట్లు చేయండి. ఎస్ సార్. నేను వెళ్ళి ఆ మేనేజర్ని చూస్తా. సార్, ఇదంతా ఎలా జరిగింది సార్? నేను నమ్మలేకపోతున్నాను సార్. సార్, నిన్న రాత్రే నేను దగోడియా సార్తో ఫోన్లో మాట్లాడాను. అప్పుడు బాగానే ఉన్నారు. తగోడియా సార్కి ఎవరితోనైనా గొడవలున్నాయా? శత్రువులు ఉన్నారా? లేదు సార్, నాకు తెలిసినంత వరకు ఆయనకి ఎలాంటి శత్రువులు లేరు. ఒక లేడీ నాకు ఫోన్ చేసింది. ఆవిడెక్కడుంది? సార్, లేడీ ఆ, లేదు సార్. దగోడియా సార్ కుటుంబంలో ఆయన తప్ప వేరెవరు లేరు. దగోడియా సార్ ఒంటరిగా ఉన్నారు. అయితే సార్, మనకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది కదా, తనెవరు? ఒకవేళ ఆ అమ్మాయి హంతకురాలా? లేదు శ్రేయ, ఆ అమ్మాయి హంతకురాలు కాదు. శవాన్ని పైన వేలాడదీయడం సాధారణమైన విషయం కాదు. ఇది చేసింది ఒక ఆడదై ఉండదు. సార్, ఒక విషయం అర్థం కాలేదు. మనకి ఫోన్ చేసి ఇక్కడ హత్య జరిగిందని చెప్పేసి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకవేళ భయపడి ఉండొచ్చు. అందువల్లే తను ల్యాండ్ లైన్ అంటే పీసీఓ నుంచి ఫోన్ చేసింది. సరే, అక్కడ పైన ఫుల్గా డబ్బుతో ఒక బ్యాగ్ ఉంది. మీకేదైనా ఆ బ్యాగ్ గురించి తెలుసా? అదేంటంటే దగోడియా సార్ నిన్న చాలా డిస్టర్బ్గా ఉన్నారు. యాక్చువల్లీ అతని ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ రాబోతున్నారని అతనికి తెలిసింది. అందువల్లే ఆయన అతని అన్ని మీటింగ్స్ని క్యాన్సిల్ చేశారు. అలాగా? అయితే అందువల్లే డబ్బుని వేరే చోటుకి షిఫ్ట్ చేసే ప్లాన్లో ఉన్నాడు దగోడియా. ఆ సమయంలో ఈ హంతకుడు వచ్చాడు. దగోడియా కథని ఫినిష్ చేశాడు. ఒక్క నిమిషం. ఇదిగో, దీన్ని చూస్తున్నావు కదా? ఇతని కళ్ళ దగ్గర నీలి రంగులో ఒక గుర్తుంది. అవును సార్. ఇటు కూడా చూడు, రెండు వైపులా ఆ గుర్తుంది. ఈ హత్య విషమిచ్చి చేసిందా? ఉండొచ్చు సార్. కానీ ఇదెలా ఉందంటే ఇది చూస్తుంటే వేలి గుర్తులు. ఒకవేళ ఇలా జరుగుంటుందా? హంతకుడు ఇతని నోటిని నొక్కే ప్రయత్నం చేసుంటాడు. చూస్తే అలాగే అనిపిస్తుంది సార్. కానీ ఎందుకు? ఒకవేళ ఇలా జరుగుండొచ్చు. ఇతని నోటిని తెరవడం కోసమేమో. ఉండొచ్చు. ఇతని నోటిని తెరిచి చూడాలి. ఆ పోర్సెస్ ఇలా ఇవ్వు. ఇలా చూడు, ఇతని నోటిలో ఈ పేపర్ ముక్కుంది. ఇది ఏమై ఉంటుంది? అంకుష్ ఆనంద్. ఇది ఎవరై ఉంటారు? హంతకుడు తన పేరు రాసి ఇతని నోట్లో పెట్టుండే అవకాశం లేదు. లేదు సార్. ఇది ఏమై ఉంటుంది? వెనక చూడు, ఈ పేపర్కి ఇరువైపులా రక్తపు మరకలు అంటుకునున్నాయి. సోలంకి, ఈ పేపర్ నీకు దగోడియా నోటిలో దొరికిందా? అవును బాస్, నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఒక హంతకుడు చనిపోయిన వ్యక్తి నోట్లో పేపర్ ఎందుకు పెట్టాలి? సరే, ఇలా కూడా అయ్యి ఉండొచ్చు. హంతకుడు ఈ పేపర్ని ఆయన నోట్లో పెట్టకుండా చనిపోవడానికి ముందు అతనే హంతకుడికి తెలియకుండా ఉండడానికి ఆయనే నోట్లో పెట్టుకున్నాడేమో. అవును సార్, ఒకవేళ ఈ పేపర్ కోసమే తన్ని హత్య చేసుంటారేమో. ఈ క్లూ హంతకుడికి దొరకకూడదని వాళ్ళు అనుకుని ఉంటారా? అందుకనే ఈ పేపర్ని తన నోట్లో పెట్టేసుంటారు. లేదు శ్రేయ, నాకు తెలిసి ఈ పేపర్ని అతనే నోట్లో పెట్టుకున్నట్టు అనిపించడం లేదు. ఎందుకంటే అతని బుగ్గల మీద ఉన్న ఆ నీలిరంగు గుర్తులను చూస్తుంటే హంతకుడు అతని నోటిని బలవంతంగా తెరిచాడనిపిస్తోంది. ఆ తర్వాత ఈ పేపర్ని అతని నోట్లో కుక్కుంటాడు అనిపిస్తోంది. సోలంకి, రక్తం నిండిన ఈ పేపర్లో రాయబడిన అంకుష్ ఆనంద్, ఇందులో ఉన్న రక్తం ఉందే, దగోడియా నోట్లో ఏదైనా గాయం గాని రక్తం గాని కనిపించిందా? లేదు బాస్, ఆ శవం నోటిలో ఎటువంటి గాయము ఎటువంటి గుర్తు లేదు. నాకు తెలిసి హంతకుడు దగోడియా సార్ని ముందు కొట్టుండొచ్చు. ఆ తర్వాత అతని నోట్లో ఈ పేపర్ని కుక్కుండొచ్చు. ఈ పేపర్ మీద ఉన్న రక్తం హంతకుడిదా? కాదు, ఈ రక్తం ఇతనిదే. నేను బాగా చెక్ చేశాను సార్. సార్, ఆ, ఇంటర్నెట్లో ఈ పేరుని నేను సెర్చ్ చేశాను. అంకుష్ ఆనంద్. ఈ పేరుతో ఇద్దరు ఉన్నారు సార్. ఒకరు చెన్నైలో, ఇంకొకరు నాసిక్లో.
వీళ్ళిద్దరి గురించి విచారణ జరపండి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి దగోడియాతో ఏదో ఒక సంబంధం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. హలో ఎక్కడా? సరే మేము వస్తాం. సరే, ఇంకో హత్య జరిగింది. రైటర్ ముఖేష్ కుమార్. రైటర్ ముఖేష్ కుమారా? అంటే ఇంకొక రైటర్ హత్య. అయితే ఈ దగోడియా ముఖేష్ కుమార్ హత్యల్లో ఏదో ఒక సంబంధం ఉంది. సార్, పక్క ఇంటి వారిని తీసుకొచ్చాను. హంతకుడు లోపలికి వచ్చేటప్పుడు చూశారట. ఫ్రెడీ, అనవసరంగా వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? చూసి భయపడతారు కదా వాళ్ళు. సరే చెప్పండి, మీరు ఏం చూశారు? సార్, మా బాల్కనీలో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. అప్పుడు నేను చూశాను, ట్రాలీలో ఒక వ్యక్తి ఈ బాక్స్ తీసుకుని ఇంట్లోకి వచ్చాడు సార్. ఈ గ్లాస్ బాక్స్ తీసుకొని అతని ఇంటి లోపలికి వచ్చేటప్పుడు అతను గ్లౌస్ వేసుకున్నారా? లేదు సార్, గ్లౌస్ వేసుకోలేదు. అది సరే, ఆ వ్యక్తి ఒంటరిగా వచ్చారా లేకపోతే ఇంకెవరైనా వచ్చారా? వాడు ఒంటరిగానే సార్ వచ్చాడు. వాడి మొహాన్ని చూసారా? స్కెచ్ చేయగలరా? లేదు సార్, వాడి మొహం నాకు గుర్తులేదు. ఒక విషయం సార్, ఆయన రైట్ షోల్డర్ కొంచెం కదులుతూ ఉంటుంది. అది కొంచెం కదులుతూనే ఉంటుంది సార్. కవిన్, ఎస్ సార్. ఒక్క నిమిషం వెళ్ళారా? నేను చూడు కవిన్, ఇతని నోట్లో కూడా ఒక పేపర్ ముక్కుంది. ఒకవేళ ఈ పేపర్ ముక్కలోనూ అంకుష్ ఆనంద్ పేరు ఉంటుందా? చూద్దాం. ఇందులో రిజు కాలియా అని రాసుంది. రిజ్జు కాలియా. ఈ రిజ్జు కాలియా ఈయన బుక్లో వచ్చే ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ యొక్క మరణం కూడా ఇలాగే జరుగుతుంది, శ్వాస తీసుకోలేక. అలా అయితే ఆ అంకుష్ ఆనంద్ దకోడియా రాసిన పుస్తకంలో వచ్చే క్యారెక్టర్ అయి ఉండాలి. ఈ పనిచేసింది సీరియల్ కిల్లర్ అయి ఉండాలి. ఇలాగే తరచూ రైటర్లు రాసిన కథలో వస్తున్న క్యారెక్టర్లు చనిపోతున్నట్టు వీళ్ళని కూడా చంపేస్తున్నారు. అలాగే అనిపిస్తుంది. సలంకి సార్, ఈ గ్లాస్ బాక్స్లో ఏ ఫింగర్ ప్రింట్ దొరకలేదా ఏంటి? ఈ పేపర్ని ఇప్పుడే కదా కనిపెట్టింది. ఫింగర్ ప్రింట్స్ ఇకపైనే వెతకాలి. ఇది ఎలాంటి గుర్తబ్బా? ఎలాంటి గుర్తంటే? ఫ్రెడీ, ఇప్పటి వరకు నేను నా జీవితంలో ఫింగర్ ప్రింట్స్లో ఇంగ్లీష్ లెటర్స్ని ఎప్పుడూ చూడలేదు. ఫింగర్ ప్రింట్స్లో ఇంగ్లీష్ లెటర్సా? అవును కవిన్, చూపిస్తాను. ఆ గ్లాస్ ఎలా ఇవ్వు. ఇదిగోండి సార్. ERIAY ఫింగర్ ప్రింట్స్లో లెటర్సా? ఇదెలా సాధ్యం? పక్కింటి వాళ్ళు చెప్పారు, గ్లాస్ బాక్స్తో ఇక్కడికి వచ్చిన వ్యక్తి గ్లౌస్ వేసుకోలేదని. అయితే ఈ విచిత్రమైన ఫింగర్ ప్రింట్స్ అతనిదే అయి ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్లో ఇంగ్లీష్ లెటర్సా? సాలంకి సార్, ఇదేలా సాధ్యం? సాధ్యమే ఫ్రెడీ, బాడీ మోడిఫికేషన్ ప్రకారం ఇది సాధ్యమే. కానీ సాలంకి సార్, ఒకవేళ హంతకుడు ఒక్కొక్క అడుగుని జాగ్రత్తగా వేసుకున్నారంటే అయితే అతను హ్యాండ్ గ్లౌస్ వేసుకోకుండా ఎలా తప్పు చేశారు? ఎందుకంటే ఇది తప్పు కాదు, కావాలనే ఇలా చేసుంటారు. ఈ సీరియల్ కిల్లర్ అతని హత్యలో తన సిగ్నేచర్ వదులుతున్నాడు, అది కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ లెటర్స్ ద్వారా. నిజమే. అయితే ఇలాంటి ఆనవాళ్ళు అందరూ వాళ్ళ చేతుల్లో పెట్టుకోలేరు. అలాగే ఇలాంటి ఆనవాళ్ళు అన్ని చోట్ల వేసుకోలేదు. ఈ సిటీలో ఉన్న కొన్ని టాటూ పార్లర్స్లోనే ఇలాంటి బాడీ మోడిఫికేషన్స్ చేస్తున్నారు, చాలా తక్కువ. ఎస్. ఈ బాడీ మోడిఫికేషన్ ఇక్కడే చేశారా? నో సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీరే చేశారా? ఇప్పుడు బిజీగా ఉన్నాను, తర్వాత రండి. మేము చాలా బిజీగా ఉన్న మనుషులం, తర్వాత రావడానికి సమయం లేదు. అపాయింట్మెంట్ లేకుండా వస్తున్నారు. నేను మీకు టాటూ అంత వేయలేను. సిఐడి శివ, తర్వాత రాపో. సార్, ఏమైంది సార్? నేనేమైనా తప్పు చేశానేంటి? సిటీలో హత్యలు జరుగుతున్నాయి. హత్య? బుక్స్ రాస్తే రైటర్స్ని. రైటర్సా? కానీ నేను టాటూ ఆర్టిస్ట్ సార్.
దీనికి నాతో ఏంటి సార్ సంబంధం? ఏదైనా సంబంధం ఉండొచ్చు. నాకు అర్థం కాలేదు సార్. నువ్వు బాడీ మోడిఫికేషన్ కూడా చేస్తావు కదా? అవును సార్, నా దగ్గర లైసెన్స్ కూడా ఉంది, నేను చూపిస్తాను. ఏ అవసరం లేదు. ఈ ఫోటో జాగ్రత్తగా చూడు. ఈ త్రికోణ్ అనే లెటర్స్ని నువ్వే రాసావు కదా? అవును సార్, నేనే వేసాను. కానీ వీడొక కిల్లర్ అని నాకు అసలు తెలియదు సార్. మాకు తెలుసు, భయపడొద్దు. కానీ ఈ మనిషికి సంబంధించిన డీటెయిల్స్ నీ దగ్గర ఉంటుంది కదా, ఉందా? అవును సార్, ఒక్క నిమిషం, అది నేను తీసుకొస్తాను. ఇదిగో దొరికింది సార్. ఇదిగోండి సార్, ఇదే సార్. ఇతని పేరు త్రికోణ్ అనుకరణ్ సార్. త్రికోణ్ అనుకరణ్? ఇది మనిషి పేరా లేదా ఎన్జిఓ పేరా? త్రికోణ్ అంటే ట్రయాంగిల్, అనుకరణ్ అంటే ఎవరికో డూప్లికేట్ అని అర్థం. అంటే ట్రయాంగిల్ చేసి ఇది చేసుంటారా? ఒకవేళ త్రికోణ్ అనే పేరుతో పాత సీరియల్ కిల్లర్ లాగా ఇతని హత్య చేసి అతన్ని యూజ్ చేసుకుంటారు. ఒక పని చేద్దాం, త్రికోణ్ అనే పేరుతో ఎవరైనా సీరియల్ కిల్లర్ ఉంటారా అని మన డేటాబేస్లో చెక్ చేద్దాం. నిఖిల్, త్రికోణ్ అనే సీరియల్ కిల్లరా? ఎక్కడ? ఏ జైలో చెప్పండి. శాంతినగర్. ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది? ఒక చిన్న క్లూ దొరికింది. ఆ హంతకుడు రైటర్స్ని ఎలా చంపాడో ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. కానీ గత 4 సంవత్సరాలుగా వాడు జైల్లో ఉన్నాడు. అంటే దీనికి అర్థం హంతకుడు జైలు నుంచి బయటకు వచ్చి చంపుతున్నాడా ఏంటి? లేదా త్రికోణ్ లాగా ప్రాక్సీ చేస్తున్నాడా? అభిజిత్, సరాంచ్ సరాంచ్ లేదంకుల్, నా పేరు అభిషేక్. సారీ, మేము తప్పుగా అర్థం చేసుకున్నాము. సార్ 15 రోజులు అయ్యాయి. పత్రిక, న్యూస్ అన్నిటిలోనూ మనం ప్రకటనలు ఇచ్చాం, కానీ సారాంశం మనకు దొరకలేదు సార్. దొరుకుతాడు పంకజ్, ఖచ్చితంగా దొరుకుతాడు. వాడు తప్పకుండా దొరుకుతాడని నా మనసు చెప్తోంది. సార్, వీడు సిఐడి నుంచి వస్తున్నారు. రండి సార్, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. త్రికోణ్ని మేము కలవచ్చా సార్? తప్పకుండా. కానీ సార్, త్రికోణే ఈ హత్యలు చేశారని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే జైలు నుండి బయటికి వెళ్లడం అన్నది అసాధ్యమైన పని. సరే, త్రికోణ్ నడవడిక ఎలా ఉంది సార్ జైల్లో? చాలా వైలెంట్గా నడుచుకుంటాడా? లేదు సార్, అలాంటిది ఏమీ లేదు. చాలా ప్రశాంతంగా, కూల్గానే ఉన్నారు సార్. నేనే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అతన్ని త్వరలోనే విడుదల చేయమని. అతనిలాగే ఒకడు ప్రాక్సీ చేసి హత్య చేయడం అనేది హఠాత్తుగా జరగదు కదా. ఈ మధ్యకాలంలో ఎవరన్నా జైల్లో కలవడానికి వచ్చారా అతన్ని? లేదు సార్, మీకు తెలుసు తను స్పెషల్ సెల్లో ఉన్నారని. స్పెషల్ సెల్లో ఉన్న అతన్ని జైల్లో ఉన్న ఖైదీలు కూడా కలవలేరు. అది ముమ్మాటికి అసాధ్యం. సరే, పదండి కలుద్దాం. త్రికోణ్, చూడు, నీకు ఈరోజు సంతోషకరమైన రోజు. ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను కలవడానికి సిఐడి వాళ్ళొచ్చారు. ఏంటి విషయం జైలే సార్? ఈరోజు మీ చట్టం నాకు చాలా అనుతాపం చూపిస్తుంది. అనుతాపం కాదు, నువ్వు కావాలంటే ఇలాగే అనుకో. జైల్లో కూర్చుని హత్యలు చేయడానికి ఇది ఎప్పుడు, ఎలా ప్రారంభించాను అడగడానికి వచ్చాం. మీరు చాలా తమాషా చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఈ జైల్లో ఖైదు చేసి పెట్టారు, కానీ అనుమానించే అలవాటు మీకు ఇంకా వెళ్ళలేదు. అలా అయితే ఆ వ్యక్తి ఎవరు? బయట ఉంటూ రైటర్స్ని చంపుతున్నాడు, అది కూడా నీలానే షోల్డర్స్ని ఆడిస్తూ. ఎవరై ఉండొచ్చు? నాలాగే హత్య చేస్తున్నారా? లేదా ఒకవేళ నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు, నీ ఫ్రెండ్స్, లేక ఇంకెవరైనా? నాకు ఎవరూ లేరు. నా చిన్న వయసులో అనాథాశ్రమంలో ఉన్నాను, మధ్య వయసులో రోడ్డు మీద ఉన్నాను. అయితే ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు హత్య చేసే విధానం ఇంకెవరికి తెలియదనుకుంటున్నావా? ఎవరికీ తెలీదు. నీకు ఎవరి మీద అనుమానం ఉందా? నీకేం తెలుసు అది చెప్పు, అప్పుడే మేము ఇంకొక ప్రాణం పోకుండా ఆపగలము. నేను మీకు సహాయం చేస్తే నా శిక్ష దక్కుతుందా? మాట ఇవ్వలేము. నువ్వు మాకు సాయం చేసి ఆ హంతకుడిని మేము పట్టుకుంటే నీ శిక్షని తగ్గించడానికి మేము సర్కార్ని ఖచ్చితంగా అడుగుతాం. సరే, మీరు ఖచ్చితంగా మీ మాటని నెరవేరుస్తారని నాకు నమ్మకం ఉంది. నాకేమనిపిస్తుందంటే వాడు నా లేఖని చదివి ఖచ్చితంగా అలాగే హత్య చేస్తున్నారు. నీ లేఖ? చదువుతూ నాకు కూడా లేఖ రాసే అలవాటు వచ్చింది. తర్వాత నేను కూడా రాశాను. ప్రతిరోజు నిద్రపోవడానికి ముందు నేను నా ప్లాన్ని ఆ డైరీలో రాశాను.
చంపే ప్లాన్, దాన్ని ఎలా చేయాలనేది అవన్నీ నువ్వు డైరీలో రాసి పెట్టావా? అవును, ఖచ్చితంగా ఆ డైరీ అతనికి దొరుకుంటుంది. అతను నేను రాసిన విషయం ప్రకారమే అన్ని విషయాలు చేసి అన్నిటి నుంచి ఎస్కేప్ అవుతున్నారు. ఎక్కడ దాచిపెట్టావు ఆ డైరీని? అది అనాథాశ్రమంలో ఉంది. నేను ఉన్న ఆ రూమ్లో ఉంచాను. చెప్పండి, నేను సురేష్ మాట్లాడుతున్నాను. జీకే నగర్ అనాథాశ్రమమా? మీరు పిల్లల పుస్తకాలు అమ్ముతున్నానని చెప్పారు కదా. సరే, నేను సాయంకాలం తీసుకుంటాను. ఓకే, ఉంటాను. చెప్పండి. సిఐడియా? విషయం ఏంటి సార్? మేము త్రికోణికి సంబంధించిన విషయాన్ని అడగడానికి ఇంత దూరం వచ్చాం. త్రికోణ? నాకు తెలుసు. ఏదో ఒకరోజు త్రికోణ్ని వెతుక్కుంటూ పోలీస్ కానీ సిఐడి కానీ ఇక్కడికి వస్తారని. మీకు ముందే తెలుసా త్రికోణ్ తప్పుడు మార్గంలో వెళ్ళబోతున్నాడని? లేదు, వాడిని ఇక్కడి నుంచి బయటికి పంపించి చాలా కాలం అయింది. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు వాడికి 12 ఏళ్ల వయసు. అవును, వాడు చిన్నప్పటి నుంచే ఇలాంటి స్వభావంతోనే పెరిగాడా? లేదు సార్, అసలు వాడు అలాంటివాడు కాదు సార్. కానీ గంటలు గంటలు ఒంటరిగా గడపడమే వాడికి ఇష్టంగా ఉంటుంది. ఎవరితో ఎక్కువగా మాట్లాడడు. అంటే తను ఒంటరిగా ఉండి పుస్తకాన్ని చదువుతుంటాడా? మీకెలా సార్ తెలుసు? ఎందుకంటే మేము అతన్ని కలిసాం. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఎక్కువ నిందితులకు సంబంధించిన పుస్తకాలే చదువుతాడు. ఆ కథలోకే వెళ్ళిపోయి వాడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. బుక్లో ఉన్న క్యారెక్టర్స్తో అలాగే మాట్లాడతాడు. నువ్వు భోంచేసావా లేదా? కొన్ని సమయాల్లో నేను భయపడున్నాను సార్. వీడి అలవాట్లు పిచ్చిగా మారిపోతుందేమో అని. మీరు భయపడ్డట్టే అది జరిగింది. వాడిలో జరిగిన మార్పే రైటర్స్ని చంపమని బలవంతం పెడుతుంది. ఆ రైటర్స్ రాసిన కథకు బాధితుడై వాళ్ళందరినీ చంపేశాడు. ఆ రైటర్స్ రాసిన పుస్తకంలో వచ్చే క్యారెక్టర్ ఎలా చనిపోయారో ఆ స్టైల్లోనే అందరినీ చంపాడు. ఇది వినటానికి నాకేం పెద్ద ఆశ్చర్యంగా అనిపించట్లేదు సార్. ఒకవేళ వాడికి నచ్చిన క్యారెక్టర్ ఎవరన్నా కథలో చనిపోతే వాడు అసలు తట్టుకోలేక ఏడుస్తాడు సార్. కానీ వాడు జైల్లోనే కదా సార్ ఉన్నాడు. మీరెందుకు సార్ ఇక్కడికి వచ్చారు? మళ్ళీ రైటర్స్ చంపబడుతూ ఉన్నారు. ఈ త్రికోణ్ ఏ విధంగా చేశాడో అదే విధంగా. అంటే త్రికోణ్ జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ హత్యలు చేస్తున్నాడా? కాదు, వాడు ఇప్పుడు కూడా జైల్లోనే ఉన్నాడు. ఇతను ఇంకెవరో త్రికోణ్ స్టైల్లో అందరినీ చంపుతూ వస్తున్నాడు. మీకెవరి మీద అనుమానం ఉందా? లేదు సార్, నాకు ఎవరి మీద అనుమానం లేదు. సరే, వదిలేయండి. త్రికోణ్ ఇక్కడ ఏ గదిలో ఉన్నాడో ఆ గదిని మేము చూడొచ్చా? సార్, అది చాలా పాత చోటు సార్. ఇప్పుడు అక్కడ ఎవరు లేరు. పర్వాలేదులే, చూస్తాం. చూడొచ్చు సార్, రండి. అయితే ఇదేనా త్రికోణ్ గది? మేనేజర్ సార్, త్రికోణ్ దగ్గర ఒక డైరీ ఉండేది. ఆ డైరీ గురించి మీకు తెలుసా? లేదు సార్, మాకు అలాంటి డైరీ ఏది దొరకలేదు. కావాలంటే మీరే చూడండి సార్. ఇక్కడ పాత పుస్తకాలు కొన్ని ఉన్నాయి, అందులో కూడా ఉండొచ్చు. ఫ్రెడీ, చూడు. ఈ బుక్స్ అంతా ఎందుకు ఇలా పాడేశారు? కాస్త జాగ్రత్త చేయొచ్చు కదా. ఇలా వేస్తే పురుగులు పట్టి పాడైపోతాయి కదా. క్షమించండి సార్, నీ రూమ్కి అస్సలు వచ్చేదే లేదు. సార్, డైరీ ఎక్కడ కనిపించలేదు. కానీ నేను ఒకటి కనిపెట్టాను సార్. ఏంటి? సార్, ఈ గోడకున్న ఇటుకను చూసారా? చాలా విచిత్రంగా ఉంది. మిగతా ఇటుకల కంటే ఇది విచిత్రంగా ఉంది. దయా, కాస్త చెక్ చేయి. సార్, మీకు ఆ కేసు గుర్తుందా? గోడలో శవాలు దొరికిన కేసు. ఒకవేళ ఈ కేసులో కూడా అలాంటి ఏమైనా? మేము డైరీని వెతుకుతున్నాం, అర్థమైందా? శవాన్ని కాదు. లేదు ఫ్రెడీ, డెడ్ బాడీ కాదు కదా, ఒక పుస్తకం కూడా పెట్టలేం. సార్, దొరికింది. ఫైల్ కార్డా? త్రికోణ్. అయితే ఆ ఇంకో కిల్లర్ డైరీని తీసుకెళ్ళిపోయాడు. అభిజిత్, ఇది ఖచ్చితంగా త్రికోణ్ డైరీ కవర్ అయి ఉంటుంది. అంటే ఇక్కడికి ఎవరు వచ్చారో వాళ్ళకి తెలుసు ఆ త్రికోణ్ డైరీని ఎక్కడ దాచిపెట్టాడని. ఇక్కడ త్రికోణ్ తర్వాత ఎవరైనా ఉన్నారా? అవును సార్, ఒక కుర్రోడు ఉండేవాడు. వాడి పేరు సుందర్. ఆ తర్వాత సుందర్ ఎప్పుడన్నా ఈ రూమ్కి వచ్చాడా? అవును సార్, వచ్చాడు.
కొన్ని నెలలకు ముందు నన్ను కలవడానికి వచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇక్కడే ఉండేవాడు, తన పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడానికి. అలాగా, సుందర్. అయితే సుందర్ అడ్రస్ మీ దగ్గర ఉందా? అరే వా, సుందర్ ఎంత పెద్ద ఇల్లు కట్టారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి సుందర్ ఎంత పెద్ద రహస్యాలను దాచారో కనిపెడదాం. తలుపు తెరిచిందేంటి? ఒకవేళ సుందర్ పారిపోయాడా? ఏదో సమస్య అనుకుంటాను. రండి. సుందర్, ఓ మై గాడ్, హంతకుడు బయట ఉన్నాడు. దివ్య, రిషబ్, అతన్ని పట్టుకోండి. ఇతను మాకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. అవును కవిన్, మై గాడ్, ఇక్కడ బాగుంది. 30 సెకండ్సే ఉంది, మనం బయలుదేరదాం. బయటికి వెళ్దాం. రండి, త్వరగా రండి. రండి 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 రండి. త్వరగా రండి. నేను నా మీనాని వదిలేసి రాలేను. మీనా, మీనా, అరే మీనా, అరే మీనా. బాబు, ఆగండి. చనిపోతావు. అరే ఉండు. మిమ్మల్నే. సార్, ఫ్రెడీ, ఏం కాదులే. బెల్లం పన్నుడితో పాటు సుందర్ గారు కూడా చనిపోయారు. సార్, మీరు బాగానే ఉన్నారు కదా? మేము బాగున్నాం. వాడు ఏమయ్యాడు? సార్, వాడు పారిపోయాడు. తప్పించుకున్నారా? వావ్, మీరు తెలుసుకునే లోపు బ్లాస్ట్ అయిపోయిందనమాట. ఒకడేమో పారిపోయాడు, ఇంకొకడు బ్లాస్ట్లో చచ్చిపోయాడు. వా. అవును సార్, కానీ వాడు సుందర్ భార్య ఇంకా పన్నోడిని చంపేశాడు. ఆ సుందర్ కూడా చనిపోతే ఈ కేసుని మనం క్లోజ్ చేస్తామనుకున్నాడు. సచిన్, ఇలా చెప్పడానికి కారణం ఏంటి? సీరియల్ కిల్లర్ వాడు కాదేనా? లేదు సార్. సార్, ఆ కిల్లర్ పారిపోవడం మేము కళ్ళారా చూసాం. కాకపోతే వాడిని పట్టుకోలేకపోయాం. సార్, ఇంకో విషయం, వాడు పారిపోతున్నప్పుడు తన షోల్డర్లు కదిలాయి సార్. అసలైన కిల్లర్ పారిపోయేటప్పుడు షోల్డర్ని ఎత్తాడా? సుందర్ అసలైన కిల్లర్ కాదు. అంటే ఈ అసలైన త్రికోణ్ని నకిలీ చేసేవాడు, అంటే కాపీ చేసేవాడు, అంటే త్రికోణ్ అనుకరణ్. ఇది ఎవరైనా సరే మన రూట్ మార్చడానికి, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తున్నాడు. ఇప్పుడు మనం వాడి యొక్క వలలోనే ఇరుక్కునేలా చేద్దాం. హలో, ఇంకొక మర్డరా? రైటర్ కుశల్, సరే మేము వస్తున్నాం. రైటర్ కుశల్ హత్య. ఈ త్రికోణ్ అనుకరణ్ హత్యల మీద హత్యలు చేస్తూనే ఉన్నాడు. కానీ సార్, ఈ త్రికోణ్ అనుకరణ్ రైటర్గా చూసి ఎందుకు చంపుతున్నారు? అదే ఫ్రెడీ, అదే. ముగ్గురు రైటర్స్ని హత్య చేశాడు ఈ త్రికోణ్ అనుకరణ్. దీని వెనకాల ఏదో ఒక రహస్యం ఉంది. ఏదో ఒక రహస్యం ఉంది, దాన్ని అసలైన త్రికోణ్ దాస్తున్నాడు. సుందర్ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారా? అవును, తర్వాత ఇంకో రైటర్ కుశాల్ని కూడా చంపేశారు. మీరు ఇప్పుడే చెప్పారు సుందరే ఆ డూప్లికేట్ హంతకుడు అని. ఒకవేళ సుందర్ చనిపోయారంటే కుశల్ని ఎవరు చంపారు? చాలు ఇక డ్రామాలు ఆపుతావా? సుందరి నుంచి బయటికి పరిగెట్టిన హంతకుడు నీలాగే నీ షోల్డర్ లేపినట్టు లేపుతూనే ఉన్నాడు. ముందు ఇది చెప్పు, ఈ జైలు నుంచి నువ్వు ఎలా బయటికి వెళ్తున్నావు? దీని వెనుకున్న రహస్యం ఏంటి? సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు? మామూలు జైలు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అలా ఉన్నప్పుడు ఈ స్పెషల్ జైల్లో నుంచి ఇన్ని సెక్యూరిటీస్ ఉన్నప్పుడు నేను ఎలా ఎస్కేప్ అవుతాను? నువ్వు ఉన్న గదిలో సుందర్ తప్ప ఇంకెవరూ లేరు, అర్థమైందా? అలాంటప్పుడు ఇంకొకరు ఎలా చదవగలరు? ఎవరైనా ఆ డైరీని చదివారో చదవలేదో అదంతా నాకు తెలీదు. కానీ నా డైరీలో తరువాత పేరు ఆ కుశల్దే. అతన్ని నేను చంపాలనుకుంటున్నాను. మరి ఆ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి నీకు గుర్తుందా లేదా? అది నా దగ్గర లిస్ట్ ఉంది, కావాలంటే దాని కాపీని నేను ఇస్తాను. ముందే ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు అనవసరంగా ఒకరు చనిపోయారు. నేను ఏది నమ్మలేకపోతున్నాను. ఇకపై అనవసరంగా ఎవరి ప్రాణం పోకూడదు. దీపక్, చివరి పేరు దీపక్. హత్య చేసావు, నువ్వు హత్య చేసావు. హత్య? నేను ఎవరిని హత్య చెయ్యలేదు. నేను మామూలైన ఒక రైటర్ని.
శేఖర్ మర్చిపోయావా శేఖర్ని? శేఖర్ ఎవరు? నాకు ఎవరిని తెలీదు. నీ పుస్తకంలో నువ్వు రాసినటువంటి కథాపాత్రే శేఖర్. నీకేమైనా పిచ్చా? తనేమి నిజంగా శేఖర్ అనే వ్యక్తి కాదు. అతను నా కథలో ఒక క్యారెక్టర్. అతను నా క్యారెక్టర్ మాత్రమే, వేరేమీ లేదు. బదరా రైటర్ సార్, నీకు కొంచెమైనా సెన్సిటివిటీ అనేది ఉండాలి. మరి ఇంత తొందర పడితే ఎలా? ఇప్పుడు మీరు కూడా ఈ నొప్పిని కొంచెమైనా భరించండి. రా. హై. సార్, ఆ బండిలో దీపక్ ఉన్నాడు సార్. అందులోనా? అవును సార్. ఈరోజు ఆ డూప్లికేట్ వ్యక్తి మన దగ్గర నుంచి తప్పించుకోలేదు. అరే అరే, ఇది ఎవరు? ఎవడో తాగుబోతా ఉంటాడు సార్. వీడి వల్ల ఆ హంతకుడు తప్పించుకునే అవకాశం ఉంది. అరే వన్ సెకండ్. ఇది చూడండి, ఈ ఫొటోస్. కేసీ దగోడియా క్రైమ్ సీన్ ఫోటోగ్రాఫ్స్ ఈమె దగ్గర ఉంది. కానీ ఇవి తన దగ్గర ఎలా? తనేమి జర్నలిస్టో రిపోర్టర్ కాదు కదా. బయట మనిషి లోపలికి రావడానికి అనుమతి లేదు కదా సార్. అయితే తను మనం వెళ్ళడానికంటే ముందే వెళ్ళుంటారు. ఉండొచ్చు పంకజ్. ఒకవేళ ఈ అమ్మాయి మనకి ఫోన్ చేసి పిలిచిందా ఏంటి? ఈమెని స్పృహలోకి తీసుకురావడం అవసరం. దివ్య, ఆమెకి నీళ్ళు ఇవ్వు. మేడం, మీరు ఓకేనా? మీకు ఏం కాలేదు కదా? నేను బాగానే ఉన్నా. మేము సిఐడి వాళ్ళం. ఈ ఫొటోస్ మీకెలా దొరికింది? ఓ, అది చూడండి మేడం, మీకు తెలిసిన అన్ని విషయాలు అన్నిటినీ నాకు చెప్పండి, లేదంటే ఈ రైటర్ సత్యలో మీరు ఇరుక్కుంటారు. ఇలా చూడండి సార్, నేను డగోరియా సార్కి అసిస్టెంట్ని. నా ఫస్ట్ క్రైమ్ నోవెల్ రాయడానికి ఆయన నాకు హెల్ప్ చేశారు. కానీ నేను ఆ రోజు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఎవరో అక్కడ హత్య చేశారు. అప్పుడే నాకు ఐడియా వచ్చింది. నేనేమనుకున్నానంటే ఇదే ఎందుకు నోవెల్గా రాయకూడదు అని. అందుకునే నేను మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. అది నా నావెల్లో మీ ఇన్వెస్టిగేషన్ గురించి రాద్దామనుకుంటున్నాను. మీరు మమ్మల్ని ఫాలో చేస్తున్నారా? అయితే మనం ఎవరో మీకు బాగా తెలుసు. అయితే నీ నోవెల్లో ఇది కూడా రాసుకో, నీ వల్ల హంతకుడు తప్పించుకున్నాడు అని. ఇలా చూడండి సార్, దయచేసి నన్ను క్షమించండి. ఇదేమి నేను కావాలని చేయలేదు. నా కార్లో సడన్ గా బ్రేక్ ఫెయిల్ అయింది, అందుకునే. చూడండి, ఒకవేళ మీరు చేసిన ఈ తప్పు వల్ల దీపక్ ప్రాణానికి ప్రమాదం ఏర్పడితే చట్టం ఎప్పుడూ మిమ్మల్ని క్షమించదు. నన్ను వదిలేయండి ప్లీజ్. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. నువ్వు వెళ్లే ప్రయత్నమే చేస్తున్నాను. అతి త్వరలోనే నువ్వు శేఖర్ దగ్గరికి వెళ్ళిపోతావు. ఇలాగే కదా తన్ని చైర్లో కూర్చోబెట్టి నువ్వు చంపేశావు. అందుకు బహుమతిగా నీకు అలాంటి మరణమే దక్కుతుంది. వద్దు. ఇంకా కొంచెం సేపు వెయిట్ చెయ్యి. ఈ మరణం యొక్క నోవెల్ రైటర్ కూడా వస్తున్నాడు నీకు తోడుగా రావడానికి. త్రికోణ్. సార్, జైలర్ సార్ లోపల లేదు. సార్ని పిలు, మేము త్రికోణ్ని కలవాలి. సార్, జైలర్ సార్ త్రికోణ్తో హాస్పిటల్కి వెళ్ళారు. అతనికి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాకా? ఏ హాస్పిటల్? అరే మీరా? త్రికోణ్ ఎక్కడా? ఐసీలో ఉన్నాడు. విషయం ఏంటి? వాడు చెప్పింది అబద్ధం. వాడు ఇప్పుడు కూడా ఏదో ఒక విషయం దాస్తున్నాడు. వెళ్దాం పదండి. పదండి. ఎక్కడా? ఎక్కడికి వెళ్ళాడు? అరే, ఇక్కడే కదా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళారు? సార్, ఒకవేళ అతను హాస్పిటల్ నుండి తప్పించుకున్నాడా దీపక్ని చంపడం కోసం? ఎలా పారిపోతాడా?
ఇక్కడ ఎవరున్నారు? ఎవరు వార్డ్ బాయ్? సార్ మకరన్ ఉన్నాడు. ఈ అభిజిత్, ఇది మత్తు మందు. అభిజిత్ ఇటు చూడు, మకరంద్ బ్యాచ్ కింద పడిపోయి ఉంది. ఈ మత్తు మందు మకరంద్కి ఏదైనా అయిందా ఏంటి? లేదు సార్, కొన్ని సమయం ముందే అతన్ని చూశాను. ఒక పేషెంట్ని హాస్పిటల్ నుంచి బయటికి తీసుకెళ్లాడు. ఆ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ వస్తాడా? లేదు సార్, అతని డ్యూటీ పూర్తి అయింది. ఇప్పుడు వాడిని ఎక్కడ చూడొచ్చు? సార్ మందు కొట్లో చూడొచ్చు. సరిపోయింది. ఈయనేనా మకరంద్ సార్? అవును సార్, వీడు బార్లో కూర్చుని తన ఫ్రెండ్స్తో మందు కొడుతూ ఉన్నాడు. అలాగే తన తప్పుల గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. వీడిని సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చి ఎందుకు ఎంక్వైరీ చేయకూడదనుకున్నాను సార్. వావ్ 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 సచిన్, నువ్వు చాలా మంచి కార్యం చేశావు. ఏంటి మకరంద్ గారు, ఇప్పుడు మాకు చెప్తారు కదా మీ టాలెంట్ స్టోరీలను? ఏమంటావు? చెప్పు. సార్, నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు సార్. ఆ పేషెంట్ని వార్డులో నుంచి తీసుకొచ్చి బండిలో కూర్చోబెట్టమని చెప్పారు. ఏంటి? అవును సార్. 1,00,000 రూపాయల కోసం నిన్ను నువ్వు అమ్ముకున్నావా? నీకు డబ్బిచ్చింది ఎవరో? సార్, అది మాత్రం అడగండి. నేను గనక వాళ్ళ గురించి చెప్తే వాళ్ళు నన్ను చంపేస్తారు. అలాగా? నువ్వేమనుకున్నావు? నిన్ను మేము ఇలాగే వదిలేస్తామనా? నిన్ను ఇంకా బాగా చూసుకుంటాము. ఆ విధంగా నిన్ను ఎవరు కూడా జీవితంలో ఇక చూసుకోరు. చూసుకో సచిన్. ఖచ్చితంగా సార్. సార్ సార్ వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్, నేను చెప్పేస్తాను సార్, నన్ను వదిలేదు సార్, చెప్పేస్తాను. మరి త్వరగా చెప్పు. బాగా సెర్చ్ చేయండి. ఒక్క మూల కూడా వదలకండి. లోపల ఎక్కడైనా దాక్కున్నాడేమో వాడు. సార్, ఇలా చూడండి సార్, ఈ క్యాబినెట్ వెనక ఈ షీట్ ఉంది. పేపర్? అవును సార్, పేపర్సే. డైరీలో ఉండే పేజీలు? అరే, ఇవన్నీ త్రికోణ్ డైరీలో ఉన్న పేజీలు. ఆ అనాథాశ్రమంలో మనం ఇవే కదా వెతికాం. మై గాడ్. ఏమైంది సార్? శ్రేయ, ఇందులో దీపక్కే చివరి రైటర్ అని రాశాడు. దీపక్, ఆయన ప్రాణాన్నే వీడు తీయాలనుకుంటున్నాడు. అలా అయితే దీపక్ ప్రాణాలకి ప్రమాదం. దీపక్ ప్రాణాలకి మాత్రం కాదు, తన ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది. ఎందుకంటే దీపక్ని చంపిన తర్వాత వాడి జీవిత లక్ష్యం నెరవేరిందని అర్థం. ఆ తర్వాత వాడు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాడు. అలా అయితే సార్, ఈ హంతకుడు త్రికోణి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినందుకు కారణం అతన్ని చంపడానికా? అయితే వాడు ఆ ఇద్దరిని అక్కడే చంపబోతున్నాడు. ఎక్కడ కథ ప్రారంభమైందో అక్కడే ముగించాలనుకుంటున్నాడు. ఆ అనాథాశ్రమం గదిలో. ఇది సరికాదు. దీన్ని పరిణామం దారుణంగా ఉంటుంది. పరిణామాల గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు త్రికోణ్? ఈ ఆటని సృష్టించింది నువ్వే కదా. ఇప్పుడు నేను ఇతన్ని పైకి పంపించబోతున్నాను. నువ్వు మమ్మల్ని తీసుకొని చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మమ్మల్ని చంపేసినా కూడా నీకు ఆ శాంతి దొరకలేదు. ఎందుకు నువ్వు ఇంత హత్యలు చేస్తున్నావు? తప్పకుండా. కానీ నాకు తెలిసి ఈ హత్యలన్నీ త్రికోణ్ చేయలేదు. కాలం చెల్లింది త్రికోణ్. నువ్వు ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేవు. దీపక్ని తప్పించలేవు. అలా చెయ్యదు. నువ్వు అలా చేయకూడదు. ఇప్పుడు నిన్ను అదే విధంగా చంపేయబోతున్నాను. నావల్లో త్రికోణ్ ఎలాగైతే రాశాడో అలాగా. లేదు, వద్దు, వద్దు, నన్ను చంపేయద్దు, నన్ను వదిలేయి. ఆపో. ఏయ్ ఆపు, ఇక చాలు. నువ్వు ఆడిన ఆటలో ఇంకొక అడుగు ముందుకేస్తే అంతే నువ్వు. సిఐడి, చివరాఖరికి నా వేషం బయటపడింది. మీరు నన్ను ఉరికంబం ఎక్కించకుండా వదిలిపెట్టరు. నేను కూడా ఉరికంబం ఎక్కడానికి ముందు వీళ్ళిద్దరిని చంపేసి నా లక్ష్యాన్ని చేరుకుంటాను. జైలర్గా ఉన్న డూప్లికేట్ త్రికోణ్ అనుకరణ్ అందరినీ మోసం చేసింది చాలు.
మామూలుగా అడిగేటప్పుడే చెప్పేసి. త్వరగా చెప్పు, ఎందుకు చంపావు? నాకు తెలుసు, నేను రాసిన దానిలో అంత శక్తి ఉంది, చాలా శక్తి ఉంది. తప్పు చేసే ఒక్కొక్క రైటర్స్ని నేను అందులో చంపేశాను. అందుకని నన్ను త్రికోణ్ తన అనాథాశ్రమానికి పంపించాడు. తన డైరీ ద్వారా తను రాసింది చదవడం కోసం నన్ను ఆకర్షించాడు. కాబట్టి తను ఏం చెప్పినా నేను చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జైలర్ సార్ని ఫ్యాన్గా మార్చడానికి నాకున్న ఆలోచన ఒకే ఒకటి మాత్రమే. నా శిక్షని నేను తగ్గించాలనుకుంటున్నాను. అందుకనే నాలాగే అతన్ని హత్య చేయడానికి బలవంతం చేశాను. ఎందుకంటే మీ సహాయంతో సుందర్ని పట్టుకోవాలనుకున్నాను. నా శిక్షని తగ్గించాలనుకుంటున్నాను. ఆ తర్వాత సుందర్ని బలి పశువుని చేశాకే నాకు ఈ విషయం అర్థమయ్యింది. త్రికోణ్ కళ ఎప్పటికీ ఫలించదు అని. దీనికోసం కుశల్, దీపక్, త్రికోణ్ ఈ ముగ్గురి ప్రాణాలు తీయడం ముఖ్యం అనుకున్నాను. అందుకనే నేను త్రికోణ్ తినే తిండిలో ఒక టాబ్లెట్ని కలిపాను. దానివల్ల ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఆ తర్వాత వీడి కథని ముగించాలి అని చూశాను. ఒకవేళ సిఐడికి సుందర్ బాడీ గనక దొరికిందంటే సీరియల్ కిల్లర్ని వెతకడం వాళ్ళు ఆపేస్తారు. ఆ తర్వాత ఒకవేళ త్రికోణ్ కథ ఏమవుతుంది? ఆ రైటర్స్ అందరినీ చంపేసి మోక్షం పొందేటటువంటి కళ లేదు, నేను పూర్తి చేస్తాను త్రికోణ్ కళని. త్రికోణ్ అయోమయంలో ఉంటే నేను చూడలేను. ఆ రైటర్స్ అందరినీ నేను చంపేస్తాను. ఆ తర్వాత త్రికోణ్ని కూడా జీవితం అనే కష్టం నుండి విముక్తుణ్ణి చేస్తాను, తను కోరుకున్నట్టుగానే. సుందర్ చనిపోయిన తర్వాత మీరు కుశల్ మరణం గురించి నాకు చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ జైలర్ ఎవరిని వదిలేరని, అందరినీ చంపేస్తారని తెలిసింది. చివరిగా నన్ను కూడా చంపేస్తారు. మరి ఏం చేయమంటావు? నీ నవల్లో ఆ విధంగానే రాసుంది. నాకు అర్థమైంది. ఒకవేళ నేను తప్పుకోవాలంటే దానికి ఉన్న ఒకే దారి సిఐడిని నీ వైపుకు మార్చడం, దీపక్ పేరుతో. వారే వా, చట్టాన్ని కాపాడాల్సిన వాడు. బాగుంది. ఎంత దారుణమైన పని చేశావు. ఒక హంతకుడికి తోడుగా నిలబడ్డావు నువ్వు. నాకు తెలుసు సిఐడి ఏదో ఒకరోజు అంతా కనిపెట్టేస్తుంది అని. కానీ నన్ను ఏం చేయమంటారు? ఇతని కథల ముందు నేను ఏమీ చేయలేకపోయాను. ఇంకా ఇతని మాటల మాయల వల్ల నేను ఆకర్షితున్నైపోయాను. సీరియల్ కిల్లర్నయ్యా. నోర్మయ్, అబద్ధం. ఇదంతా ఒట్టి అబద్ధం. మీరిద్దరూ కలిసి ఎంతమంది అమాయకుల్ని చంపారో తెలుసా? మీకు అసలు బతకడానికి హక్కే లేదు. మీకు చట్టం ఉరి శిక్షే విధించబోతోంది. ఉరి.